ఢిల్లీలో ఉవ్వెత్తున ఎగిసిపడిన సీజేపీఎన్ స్టూడెంట్స్ నిరసనల వెనక నిజంగానే విదేశీ కుట్రలున్నాయా? ఢిల్లీ పోలీసులు చెప్పింది 100% నిజమేనా అంటే అవుననే అంటోంది మహారాష్ట్ర సైబర్ పోలీస్. లేటెస్ట్ గా మరో విదేశీ కుట్రను భగ్నం చేసి సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చారు పోలీసులు. సీజేపీ నిరసనల వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు రీసౌండ్ వస్తూనే ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ పోరాటానికి తాత్కాలికంగా ఎండుకాడు పడినా విదేశీ కుట్రకోణం మాత్రం బయటికి వస్తూనే ఉంది. ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ పోలీసులు దీనిపై సంచలన కామెంట్స్ చేయగా ఇప్పుడు మహారాష్ట్ర సైబర్ పోలీసులు మరో కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి సాగుతున్న ప్రచార నెట్వర్క్ గుట్టునట్టు చేశారు. 500కు పైగా అనుమానాస్పద సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 429 అభ్యంతరకర పోస్టులను గుర్తించారు. 140కి పైగా ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలను సృష్టించి సోషల్ మీడియాలోకి వదిలారు కేటుగాళ్లు. కల్పిత జన సమూహాలు, క్లోన్ ఆడియోలు, మార్ఫింగ్ వీడియోలను పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారు విదేశీయులు. ఈ అనుమానాస్పద అభ్యంతరకర కంటెంట్ ను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించారు మహారాష్ట్ర సైబర్ పోలీసులు. ఇక ఉద్యమ సమయంలోనే పాకిస్తాన్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ పై ఢిల్లీ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తప్పుడు ప్రచారం, వదంతులను వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించి చర్యలు చేపట్టారు. అప్పుడే పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్న 480 సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్లాక్ చేశారు ఢిల్లీ పోలీసులు. విద్యార్థులు యువతను తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టు వెల్లడించారు.